హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. దేవరాతో ఎన్టీఆర్ గారు మొత్తానికి ఆ రాజమౌళి గారి సెంటిమెంటల్ స్ట్రీక్ని బ్రేక్ చేసేశారు. డీటెయిల్డ్గా మూవీ గురించి ఇంకా డిస్కస్ చేసుకుందాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొరటాల శివ గారు ఈ మూవీ ప్లాట్ భయం భయం అని చెప్పుకుంటూనే వచ్చారు. ఇన్ఫాక్ట్ టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి మూవీ హైప్ కూడా పెరిగింది. ట్రైలర్ వచ్చాక కొన్ని నెగిటివ్ ట్రోలర్స్ వినిపించాయి. ఈవెన్ దో మూవీకి హైప్ ఉంది. ఇంకా రిలీజ్ దగ్గర పడుతుందిరా సామి అనుకునే లోపు సెకండ్ ట్రైలర్ కట్ చేశారు. ఆ తర్వాత మూవీ రిలీజ్ కి ఒక రోజే ఉందిరా, ఈ ఆయుధ పూజ ఇంకా రిలీజ్ చేయలేదు ఏంటి అనుకునే లోపు సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకా అంతే, హైప్ మామూలుగా ఎక్కలేదు. ఏ విధంగా చూసుకున్నా అనిరుద్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్, అది ఫిక్స్. ఈ ముక్క నేను మళ్ళీ చెప్తా, ఎందుకంటే అది సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సరే, మూవీ రిలీజ్ అయింది. థియేటర్స్ లోకి మంచి వైబ్ తో ఎంటర్ అయ్యా. అబ్బా, ఎన్టీఆర్ గారి టైటిల్ కార్డ్ పడ్డది. ఇంకా అదే స్టార్ట్. అక్కడి నుంచి అనిరుద్ డ్యూటీ ఎక్కేశాడు. మూవీ టైటిల్ కార్డ్స్ ఒక బీజిఎం, దాని తర్వాత నుంచి ఇంకా ప్రతి సీన్ కి డిఫరెంట్ బీజిఎంస్ తో వాయించేశాడు. హీరో ఎంట్రీ అయితే ఎక్స్పెక్ట్ చేయలే ఆ రేంజ్ లో ఎంట్రీ ఉండబోతుందని. షార్క్ ఎఫెక్ట్స్ ని చాలా హై స్కేల్ లో యూజ్ చేసుకున్నారు కొరటాల శివ గారు. ఇంకా ప్రతి ఫ్రేమ్ లో లో యాంగిల్, సైడ్ యాంగిల్, లో షాట్స్, లాంగ్ ఆన్ షాట్స్ ఒకటా రెండా ప్రతి ఫ్రేమ్ లో ఒక ఫ్రెష్నెస్ ఇచ్చింది. అండ్ విజువల్ ట్రీట్ అనే చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారు దేవర క్యారెక్టర్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి ఫ్రేమ్ అండ్ ప్రతి సీన్ లో ఇచ్చి పడేశాడు. అంతే, ఇంకా సెకండ్ వర్డ్ లేదు. ఇక్కడ నేను కొన్ని సీన్స్ మార్క్ చేసుకుని హైలైట్ చేస్తా. అవి ఏవంటే ఆయుధ పూజ సాంగ్ అండ్ దాని తర్వాత వచ్చే సీక్వెన్స్. ఆయుధ పూజ సాంగ్ నుంచి ఇంకా థియేటర్స్ లో వైబ్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. సాంగ్ అయ్యాక సీక్వెన్స్ కి అయితే విజిల్ మూమెంట్స్, దేవర అండ్ భైర మధ్య ఫేస్ ఆఫ్ సీన్ కి అబ్బో, ఫ్యాన్సే కాదు జనరల్ ఆడియన్స్ కి కూడా క్రేజీగా ఫీల్ అవుతారు. ఇంకా ఆ తర్వాత దేవర అండ్ భైర మధ్య ఇంపాక్ట్ఫుల్ సీన్, స్టోరీతో పాటు క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటాయి. ఫియర్ సాంగ్ కూడా ఆన్ స్క్రీన్ మంచి కిక్ ఇచ్చింది. ప్రతి షాట్ లో ఎన్టీఆర్ గారిని ఒక హై లెవెల్ రేంజ్ లో చూపించారు. ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్ కి ముందు ప్రీ ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తారు భయ్యా. వింటేజ్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఇంటర్వెల్ సీన్ కి వచ్చేద్దాం. ఫైట్ సీక్వెన్స్ ఉంది భయ్యా, అబ్బా సూపర్ అంటే సూపర్. ప్రతి ఫ్రేమ్ లో టీమ్ వర్క్ చాలా క్లియర్ గా కనిపించింది. ఓకే, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మంచి హైలో ఇంటర్వెల్ బ్యాంక్ పడింది. కాసేపు రిలాక్స్ అయ్యి సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయిపోదామని రెడీ అయిపోయా. ఈ గ్యాప్ లో ఒక డౌట్ రావాలి అనుకోండి. ఫస్ట్ హాఫ్ లో అసలు జాన్వీ కపూర్ లేదు. సరే, సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తదేమో లైట్ తీసుకున్నా. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు నేను దేవరా వైబ్ లోనే ఉన్నా. సో హీరోయిన్ రోల్ అస్సలు గుర్తురాలే. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. మూవీ ఫాదర్స్ జనరేషన్ నుంచి సన్స్ జనరేషన్ కి షిఫ్ట్ అయిపోద్ది. అంటే సింపుల్ గా చెప్పాలంటే దేవరా థీమ్ నుంచి వరా థీమ్ కి షిఫ్ట్ అయిపోద్ది. ఓకే, మూవీ మెయిన్ డ్రామా స్టార్ట్ అవుతుంది అని చూస్తున్నా. అలా ఒక 15 మినిట్స్ తర్వాత మూవీ మెయిన్ ప్లాట్ కి లింక్ తెగేలా ఉంది ఏంటి అనిపించింది. కాకపోతే ప్రాబ్లం అది కాదు. అసలు ప్రాబ్లం అంతా హీరోయిన్ రోల్ దగ్గర వచ్చింది. అసలు హీరోయిన్ ని ఏవో 2 సీన్లు అండ్ చుట్టుమల్లె సాంగ్ కి తప్ప ఇంకా ఎక్కడా స్కోప్ దొరకలేదు. హీరోయిన్ మధ్య రిమార్కబుల్ సీన్స్ ఒక్కటి కూడా పెట్టలేదు. ఏమో సెకండ్ పార్ట్ లో ఎక్కువ స్కోప్ ఉండొచ్చేమో. ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే, మూవీ ఏదో వెళ్తుంది, డ్రామా కూడా పర్లేదు, బానే వర్కౌట్ అవుతుంది అనుకునే టైంలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ కనిపించాయి. అవి కొంచెం ట్రిమ్ చేసేసి ఉంటే లెంత్ తగ్గేదేమో. అండ్ ఆడియన్స్ కి కూడా కొంచెం రిలాక్సిబుల్ గా సెకండ్ హాఫ్ ని ఎంగేజింగ్ గా చూసేవాళ్ళు. ఇప్పటికీ సెకండ్ హాఫ్ పెద్ద ఇష్యూ ఏం కాదు అనుకోండి. అంటే లిటిల్ బిట్ డ్రాగ్ చేశారు. అండ్ దాంతో పాటు ఫస్ట్ హాఫ్ లో హై ఎలిమెంట్స్ ని పెట్టుకొని సెకండ్ హాఫ్ ఫ్లాట్ గా తీసుకెళ్లిపోతే ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు అనుకోండి. ఈవెన్ దో సెకండ్ హాఫ్ లో కూడా ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ తో స్టోరీ నరేషన్ ఫ్లాట్ గా వెళ్ళినా ఎంతో కొంత ఎంగేజింగ్ గా వెళ్ళింది. ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి మళ్ళీ హై మూమెంట్ జై అని లెగుస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా డీసెంట్ వేలో ఎండ్ అవుతుంది. క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే పెద్ద ఇంపాక్ట్ ఇచ్చేసింది అని చెప్పను, కానీ మూవీకి అక్కడితో ఎండ్ చేసి ఉంటే బాగున్ను అనిపించింది. సెకండ్ పార్ట్ లో మరి ఏం ప్లాన్ చేశారో తెలీదు, కానీ మూవీని ఎండ్ చేసేసి ఉంటే ఆడియన్స్ కొంచెం సాటిస్ఫై అయ్యే వాళ్ళేమో అనిపించింది. అనిరుద్ మాత్రం పిచ్చి ఎక్కించేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో. కొరటాల శివ గారు స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ గా రాసుకున్న దేవర క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్స్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యింది. అండ్ యాక్షన్ సీన్స్ ని కూడా బాగా డిజైన్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా తన రోల్ లో పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేసి చూపించారు. మూవీలో అండర్ వాటర్ సీక్వెన్సెస్ కి థియేటర్స్ ఎరప్ట్ అయ్యాయి. మరి మూవీ ఓవరాల్ గా ఒక మంచి థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ కోసం అయినా ఫ్యాన్స్ రిపీటెడ్ గా మూవీని చూస్తారు. మరి మీకు మూవీ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి.